జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయటం అనేది జరిగితే మీరు ఏం చెప్తే నేను దాన్ని చేయడానికి సిద్ధం. చెప్పేశారుగా మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేశారు? ఆట మొదలుపెట్టింది ఎవరు చెప్పండి. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు. నిమ్మగడ్డ ఎవరికి అనుకూలంగా పనిచేశాడు? ఆఫర్స్ ఇచ్చేశాడు, నానిగాడు ఏం చెప్పలేకపోయాడని మరి వెళ్ళిపోవట్లేదా? హరిహర వీరమల్లు అనే సినిమాకి ఒక్క జిఎస్టీ ప్రూఫ్ కూడా అప్లై చేయకుండా, ఎంక్లోజ్ చేయకుండా తెల్ల కాగితం మీద ప్రొడ్యూసర్ కాగితం పెడితే టికెట్ రేట్ హైక్ ఇచ్చారు. ఇది రూల్కి విరుద్ధం కాదా? అది చేసింది హరిహర వీరమల్లుకి. ఇంతవరకు జిఎస్టీ కట్ల కూడా వచ్చేసింది హరిహర వీరమల్లుకి. ఇంతవరకు జిఎస్టీ కట్ల. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకుని చాలామంది లీడర్లు లాభపడ్డారు. అయితే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత వెన్నుపోటు పొడిచిన లీడర్లలో కూడా ఈ బాగా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. అదే బాధాకరం. ముఖ్యంగా విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమి ఇవ్వలేదు, ఒక్క సీఎం కూర్చి తప్ప 2 సార్లు రాజ్యసభ. ఆయనకు లేని పదవే లేదు. వైఎస్ఆర్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ కల్పించాడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి. ఆయన అవుట్ ఉన్నాడు, కానీ కూటమి కోసమే పనిచేస్తున్నాడు అనేది మొత్తం పత్రికల్లో వస్తున్న వార్తలు. రెండోది మోపిదేవి వెంకటరమణ, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆ పదవి కూడా ఆయనకి ఇచ్చాడు. బీదా మస్తాన్ రావు. వీళ్ళందరూ పదవులు అనుభవించి పోతూ దుమ్మెత్తి పోసి బయటికి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి 14 నెలలుగా లీడర్ అంటే ఆ పదానికి నిదర్శనంగా నిలిచిన లీడర్. ఆయన పేరుని నాని. నమ్ముకున్న నాయకుడి కోసము అరుపేరుకని పోరాటం చేస్తున్నాడు. ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు మా అతిథి నాని గారు. సార్ నమస్కారం.